వెల్కమ్ టు మెగానన్ టీవీ బర్నింగ్ టాపిక్. బంగ్లాదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇటీవలే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా చాలా రోజులు మౌనం తర్వాత మొదటిసారి మాట్లాడారు. దేశంలో తన పార్టీ అధికారాన్ని కోల్పోవడానికి అమెరికా, పాకిస్తాన్ కారణమని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక చూస్తే బంగ్లాదేశ్ రాజకీయాల్లోకి ఆ దేశ మాజీ ప్రధానమంత్రి ఖలీదా జియా ఎంట్రీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో ఆమె తిరిగి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. 2026 ఫిబ్రవరిలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొంటున్నట్లు ఆమె పార్టీ అయిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ప్రకటించింది. ఇంతకీ ఈ ఖలీదా జియా ఎవరో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ నౌ. బంగ్లాదేశ్ తొలి మహిళా నాయకురాలు ఖలీదా జియా మంగళవారం గృహ నిర్బంధం నుండి విముక్తి పొందారు. ఆమె శత్రువైన షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి పారిపోయిన ఒక రోజు తర్వాత బంగ్లాదేశ్ నియంత్రణ కోసం దశాబ్దాల నాటి బేగంల యుద్ధం కథకు మరో మలుపు తిరిగింది. ప్రధాన ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధినేత ఖలీదాను రక్షణ ఉన్నతాధికారులు మరియు రాజకీయ నాయకులతో చర్చించిన తర్వాత విడుదల చేసినట్లు అధ్యక్షుడు మెహ్మద్ షాబుద్దీన్ కార్యాలయం తెలిపింది. బంగ్లాదేశ్ రాజకీయాలు చాలా కాలంగా ఖలీదా జియా, షేక్ హసీనా మధ్య శత్రుత్వంతో ఉన్నాయి. దేశంలో వీళ్ల శత్రుత్వాన్ని తరచూ బేగంల యుద్ధం అని పిలిచేవారు. షేక్ హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ హత్య తర్వాత 1975లో ఈ శత్రుత్వం ప్రారంభమైందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఆయన హత్యకు గురైన 3 నెలల తర్వాత ఖలీదా జియా భర్త దేశ డిప్యూటీ ఆర్మీ చీఫ్ జియావుర్ రెహమాన్ అధికారాన్ని చేజిక్కించుకున్నారు. 1977లో జియార్ అధ్యక్షుడయ్యాడు. 1981లో ఆయన హత్యకు గురయ్యాడు. ఆ తర్వాత ఖలీదా జియా బిఎన్పికి నాయకత్వం వహించారు. మొదట్లో అనుభవం లేని వ్యక్తిగా ఆమె భావించినా అనంతరం ఆమె సైనిక పాలకుడు హుసేన్ మొహమ్మద్ ఎర్షాద్ కు వ్యతిరేకంగా ఉద్యమానికి నాయకత్వం వహించింది. ఆ తర్వాత షేక్ హసీనాతో కలిసి 1990లో ఎర్షాద్ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ప్రధాన పాత్ర పోషించింది. ఆ తర్వాత ఇద్దరూ దాదాపు 15 సంవత్సరాలు అధికారాన్ని మార్చుకొని పాలించారు. దక్షిణాసియా గౌరవార్థక పదాన్ని ఉన్నత హోదాలో ఉన్న మహిళకు ఉపయోగించి బేగంల యుద్ధంగా పిలువబడే వారి వైరం దశాబ్దాలుగా బంగ్లాదేశ్ రాజకీయాలను వెంటాడుతోంది. 2009లో హసీనా విజయం సాధించినప్పటి నుండి ఖలీదా అనేక నేరారోపణలు మరియు జైలు శిక్షలను ఎదుర్కొంది. ప్రజా జీవితం నుండి తప్పుకుంది మరియు ఆమె బహిష్కరించబడిన పెద్ద కొడుకును ఆమె రాజకీయ ఉద్యమానికి తాత్కాలిక నాయకుడిగా బాధ్యత వహించేలా చేసింది. ఆగస్టు 15, 1945న జన్మించిన ఆమెకు ఇప్పుడు కాలేయ వ్యాధి, మధుమేహం మరియు గుండె సమస్యలు ఉన్నాయని ఆమె వైద్యులు తెలిపారు. తన మొదటి పేరుతో ప్రసిద్ధి చెందిన ఖలీదా 1981లో సైనిక తిరుగుబాటు ప్రయత్నంలో తన భర్త హత్యకు గురయ్యే వరకు విస్తృతంగా కనిపించారు. రాజకీయాల్లోకి దూసుకెళ్లిన ఆమె 3 సంవత్సరాల తర్వాత తన భర్త సంప్రదాయవాద బిఎన్పికి నాయకురాలుగా మారింది. బంగ్లాదేశ్ను పేదరికం మరియు ఆర్థిక వెసులుబాటుతనం నుండి విముక్తి చేయడం అనే అతని లక్ష్యాన్ని నెరవేరుస్తానని ప్రతిజ్ఞ చేసింది. 1990లో సైనిక పాలకుడు హుస్సేన్ మొహమ్మద్ ఎర్షాద్ను అధికారం నుండి పడగొట్టిన ప్రజాస్వామ్యం కోసం ప్రజా తిరుగుబాటుకు నాయకత్వం వహించడానికి ఆమె మరియు హసీనా చేతులు కలిపారు. కానీ రాజకీయ శత్రుతో ఆ సంబంధాన్ని మరింత దిగజార్చింది. అప్పటి నుండి వైరానికి ఆజ్యం పోసింది. 1991లో బంగ్లాదేశ్ తన మొదటి స్వేచ్ఛా ఎన్నికగా ప్రశంసించబడిన దానిని నిర్వహించింది. ఇస్లామిక్ రాజకీయ మిత్రుల మద్దతును పొందడంతో ఖలీదా హసీనాపై ఆశ్చర్యకరమైన విజయం సాధించింది. అలా చేయడం ద్వారా ఆమె బంగ్లాదేశ్ యొక్క మొదటి మహిళా ప్రధానమంత్రి అయ్యారు. పాకిస్తాన్ బెనజీర్ భుట్టో తర్వాత ప్రధానంగా ముస్లిం దేశానికి ప్రజాస్వామ్య ప్రభుత్వానికి నాయకత్వం వహించిన 2వ మహిళ. 1996 ఎన్నికల్లో హసీనా చేతిలో ఆమె ఓడిపోయింది. ఆ తర్వాత 5 సంవత్సరాల తర్వాత మరో ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వచ్చింది. ఇస్లామిక్ ఉగ్రదాడుల పెరుగుదల మరియు అవినీతి ఆరోపణలతో ఆమె 2వ పదవీ కాలం దెబ్బతింది. 2004లో హసీనా ప్రసంగిస్తున్న ర్యాలీపై గ్రెనేడ్లు దాడి చేశాయి. హసీనా ప్రాణాలతో బయటపడింది, కానీ 20 మందికి పైగా మరణించగా 500 మందికి పైగా గాయపడ్డారు. తరువాత ఖలీదా ఇస్లామిక్ రాడికల్ గ్రూపులను అణిచివేయడానికి ప్రయత్నించినప్పటికీ రాజకీయ అస్థిరత, వీధి హింస మధ్య సైన్యం మద్దతుతో తాత్కాలిక ప్రభుత్వం అధికారాన్ని చేపట్టడంతో 2006లో ప్రధానమంత్రిగా ఆమె 2వసారి పదవీ కాలం ముగిసింది.
2008లో సార్వత్రిక ఎన్నికలకు ముందు వారిద్దరూ విడుదలయ్యే ముందు తాత్కాలిక ప్రభుత్వం ఖలీదా, హసీనా ఇద్దరిని అవినీతి, అధికార దుర్వినియోగ ఆరోపణలపై దాదాపు 1 సంవత్సరం పాటు జైల్లో పెట్టింది. 2008 ఎన్నికలను బీఎన్పీ బహిష్కరించినప్పటికీ ఖలీదా తిరిగి అధికారంలోకి రాకపోయినా హసీనాతో ఆమెకున్న తీవ్రమైన వైరం బంగ్లాదేశ్ రాజకీయాలను ఆధిపత్యం చేస్తూనే ఉంది. వారి 2 పార్టీల మధ్య ఉద్రిక్త తరచుగా సమ్మెలు, హింస, మరణాలకు దారితీసింది. దాదాపు 170 మిలియన్ల మంది పేదరికంతో బాధపడుతున్న దేశానికి ఆర్థికాభివృద్ధి ఆటంకం కలిగిస్తుంది. ఇది లోతట్టు ప్రాంతాలు మరియు వినాశకరమైన వరదలకు గురవుతుంది. 80 ఏళ్ల ఖలీదా జియా చాలా కాలంగా బంగ్లాదేశ్ రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తిగా ఉన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆమె 3 వేర్వేరు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారని పార్టీ నాయకురాలు మిర్జా ఫక్రుల్ ఇస్లాం అలంగీర్ తెలిపారు. వాస్తవానికి ఖలీదా జియా ఆరోగ్యం బాగలేదు. ఆమె చాలా సంవత్సరాలు జైలులో గడిపింది. 2018లో ప్రధానమంత్రి షేక్ హసీనా ప్రభుత్వం ఆమెను అవినీతి కేసులో దోషిగా ప్రకటించి వైద్య చికిత్స కోసం విదేశాలకు వెళ్లకుండా అడ్డుకుంది. అయితే ఆగస్టు 2024లో హసీనా ప్రభుత్వం పడిపోయిన కొద్దిసేపటికే ఖలీదా జియా జైలు నుంచి విడుదలయ్యారు. ఖలీదా జియా బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా 3 సార్లు పనిచేశారు. రాబోయే ఎన్నికల్లో ఆమె బీఎన్పీ పార్టీ దేశంలో బలమైన పోటీదారుగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.